అగ్రరాజ్యం నుంచి అట్టడుగు పల్లె వరకు పెట్రోల్ డీజిల్ మంటలు రేగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రో ఉత్పత్తుల కొరత ఇప్పుడు తీవ్ర సంక్షోభానికి దారితీస్తుంది. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ నిల్వలు అయిపోతున్నాయన్న వార్తలతో ప్రజలు భయాందోళనకు గురై బంకులకు క్యూ కట్టడంతో పరిస్థితి అదుపు తప్పింది. రాష్ట్రంలో నెలకొన్న ఈ ఉద్రిక్తత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు సీఎస్ సాయి ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 4,510 బంకులుండగా దాదాపు 420 బంకులు స్టాక్ లేక మూతపడినట్లు అధికారులు సీఎంకు వివరించారు. సాధారణం కంటే 50% అదనంగా అమ్మకాలు జరగడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, ప్రజలు భయపడి ట్యాంకులు ఫుల్ చేయించుకోవడం నిల్వలు అయిపోవడానికి కారణంగా మారింది. విజయవాడ, ఆటోనగర్, చిట్టినగర్, భవానీపురం ప్రాంతాల్లో వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఒక్కో వాహనానికి 100 లేదా 200 రూపాయలకు మించి పోయటం లేదని వాహనదారులు వాపోతున్నారు. అటు మచిలీపట్నంలో డీజిల్ దొరక్క ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఇక నందిగామలో బంకు యజమానుల తీరు వివాదాస్పదంగా మారింది. స్టాక్ ఉన్నా బయటకు తీయకుండా కేవలం పలుకుబడి ఉన్నవారికి మాత్రమే డీజిల్ పోస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో కష్టాలు రైతన్నను నిలువున ముంచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ఉదయం 5 గంటల నుండే రైతులు బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వరికోత దశకు వచ్చిన సమయంలో మెషిన్లు నడవక ఆక్వా చెరువులో ఉన్న రొయ్యలకు ఆక్సిజన్ అందించే పంకాలు తిరగక రైతులు విలువలాడుతున్నారు. కలెక్టర్లు, ఫిషరీస్ అధికారులు వెంటనే రంగంలో దిగి ఆక్వా మరియు వ్యవసాయ రంగానికి డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీంతో కొన్ని చోట్ల రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో రైతులకు కోటాల పద్ధతిలో డీజిల్ పంపిణీ చేస్తున్నారు. ఎడారిలో నీరు దొరకనంత ఆనందంగా రైతులు డబ్బాల్లో డీజిల్ నింపుకొని వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. సంపత్, ఏదైతే ఇటు ఏపీలో నెలకొన్నటువంటి ఇటు పెట్రోల్ డీజిల్ కొరతలో భాగంగా ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం అయితే గనక సమీక్ష నిర్వహించడం, టెలికాన్ఫరెన్స్ లో అయితే గనక ఇటు టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష అనేది నిర్వహించడం జరుగుతోంది. ప్రధానంగా ఏదైతే ఇటీవలే పానిక్ సిచ్యువేషన్ తోటి ఇటు పూర్తి స్థాయిలో వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకుల వైపు అయితే గనక మళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇక నో స్టాక్ బోర్డుతో పాటు కొన్ని పెట్రోల్ బంకులు అయితే మూసివేస్తున్నటువంటి పరిస్థితిని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే కనుక అధికారులు తీసుకెళ్లడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక ఈ పెట్రోల్ బంకుల్లో ఏదైతే కొరత ఉందో దాన్ని సమస్యలని తలెత్తకుండా అదే విధంగా ఎదుర్కొనే సిచ్యువేషన్ అయితే కనుక అధికారులు సిద్ధంగా ఉండాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది. ఇక ఏదైతే నార్మల్ డేస్ లో దాదాపు పెట్రోల్ అయితే కనుక 4,000 కిలోలీటర్లు అయితే కొనుగోలు సరఫరా జరిగేటువంటి ఈ యొక్క పెట్రోల్ బంకుల్లో ఇక ఈ యొక్క పానిక్ సిచ్యువేషన్స్ తోటి దాదాపు 6,000 నుంచి 8,000 కిలోలీటర్ల వరకు కూడా ఈ యొక్క సిచ్యువేషన్ అనేది కూడా ఎక్కువగా సరఫరా జరుగుతుందంటూ కూడా ఇటు బంకుల యాజమాన్యం నుంచి వస్తున్నటువంటి సమాధానంగా అయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటు మరోవైపు ఆక్వా రంగంలో కూడా ఇటు పెట్రోల్ ఉత్పత్తులు అయితే కనుక పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు డ్రమ్ముల్లో ఈ యొక్క కొనుగోలు జరుగుతుందంటూ కూడా అధికారులు వెల్లడించడం జరుగుతూ ఉంది. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం అనేది కూడా భారతదేశ ప్రజలను అయితే కనుక వెంటాడుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా గ్యాస్ సరఫరా లోడ్ తోటి ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఇబ్బందులు లేకపోయినా సరే పానిక్ సిచ్యువేషన్ తోటే ఇటు వీరు బుకింగ్స్ అయితే కూడా చేసినటువంటి పరిస్థితులు. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక పెట్రోల్ బంకుల వైపు వాహనదారులు అయితే కనుక క్యూ లైన్లు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిల్వలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే వాహనదారుల్లో ఉన్నటువంటి భయాందోళన ఇప్పుడు ఒక్కసారిగా అయితే కనుక బంకుల వైపు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 4,500 పెట్రోల్ బంకులు ఉంటే ఇందులో దాదాపు 450 పెట్రోల్ బంకులు అయితే మూతపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ
సాయంత్రం లోపు ఈ యొక్క సిచ్యువేషన్ అనేది కూడా కంట్రోల్ తీసుకొచ్చి అదే విధంగా నివేదికను ఇవ్వాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసే విధంగా కూడా ఇటు అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్లు, అదే విధంగా ఈ యొక్క ఫిషరీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వారందరూ కూడా సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరిగేలా చూసుకోవాలంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకి దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఉదయం ముంబై నుంచి కూడా ఇటు అమరావతికి వచ్చే సిచ్యువేషన్ లో కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క సమస్యను అయితే కనుక తెలుసుకున్నటువంటి నేపథ్యంలోనే టెలికాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ లో అధికారులందరూ సిఎస్ అయితే కనుక ఉన్నతాధికారులకి సంబంధించినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను అయితే కనుక ఇక సీఎం చంద్రబాబు నాయుడుకి వివరించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసే విధంగా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అదే విధంగా ఏదైతే కమర్షియల్ కి వాడేటువంటి డీజిల్ సైతం కూడా ఇటు ఈ యొక్క పెట్రోల్ బంకుల్లోకి వచ్చి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ సైతం కూడా అధికారి అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడుకి వివరించడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క సమస్య అంటే ప్యానిక్ కి కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇటు అవసరానికి వినియోగించుకుంటే తప్పనిసరిగా కూడా ఎటువంటి సమస్యలు ఉండవంటూ కూడా మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు నుంచి వస్తున్నటువంటి సమాధానంగా అయితే తెలుస్తోంది. ఆ యొక్క సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసే దిశగా అయితే కనుక అధికారులు అడుగులు వేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క ప్యానిక్ సిచ్యువేషన్ తోనే ప్రజలందరూ కూడా క్యూ లైన్లు అయితే కడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు గ్యాస్ సరఫరా ప్యానిక్ తోటి అయితే కనుక ప్రతి ఒక్కరూ బుకింగ్ చేసుకొని అనేక సమస్యలు అంటే టెక్నికల్ సమస్యలు తలెత్తేలా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఇదే సమస్యలు అంటే ప్యానిక్ సిచ్యువేషన్ తోనే ప్రతి ఒక్కరూ డీజిల్ కొరత ఉందంటూ కూడా ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ యొక్క ప్రచారాన్ని అయితే కనుక ఏదైతే ఫేక్ ప్రచారాన్ని అయితే కనుక నమ్ముతున్నటువంటి వాహనదారులందరూ కూడా ప్రతి ఒక్కరూ క్యూ లైన్ కడుతున్నటువంటి పరిస్థితిని అయితే కనుక ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా ఉండాలంటూ కూడా అధికారులకి సూచించడం కూడా జరుగుతోంది. అదేవిధంగా ఈ నిల్వలను బ్లాక్ చేసినటువంటి ఆ పెట్రోల్ యాజమానులు బంకులు ఎవరైతే ఉంటారో వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు చూసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు ఎన్ని కిలోలీటర్లు ఈ యొక్క నిల్వలు జరుగుతున్నాయి, ఎంత సరఫరా చేస్తున్నారు, కొనుగోలుదారులకి ఎంత విక్రయాలు చేస్తున్నారు, వీటన్నిటిపై కూడా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఇదొక సిచ్యువేషన్ అనేది కూడా ఈ ప్యానిక్ సిచ్యువేషన్ అనేది ఎక్కువగా కాకుండా పూర్తి స్థాయిలో అదుపులో తీసుకొచ్చే దిశగా అయితే కనుక అధికారులు సైతం కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, అదేవిధంగా ఫిషరీ డిపార్ట్మెంట్ కావచ్చు. ఎందుకంటే ఈ ఫిషరీ డిపార్ట్మెంట్ సైతం కూడా ఆక్వా రంగంలో ఎదుర్కొంటున్నటువంటి రైతులు ఎవరైతే ప్యానిక్ గురవుతున్నారో వారిని సైతం కూడా కంట్రోల్ చేసేందుకు కూడా ఈ ఫిషరీ డిపార్ట్మెంట్ అయితే రంగంలోకి దిగినటువంటి నేపథ్యం. వీరు సమన్వయంతో ఇటు పూర్తి స్థాయిలో నిల్వలు ఏ మేరకు ఉన్నాయో అదేవిధంగా కొనుగోళ్లు విక్రయాలు ఏ విధంగా వస్తున్నాయి, పైనుంచి ఏ విధంగా దిగుమతి చేసుకుంటున్నారు, ఎంత నిల్వలు చేస్తున్నారు, అదేవిధంగా బ్లాక్ చేయకుండా ఏ విధంగా వీరందరికీ ఇస్తున్నారు. ఇప్పటికే కొన్ని బొంకుల్లో చూసుకున్నట్లయితే కనుక ఒక లిమిట్ పెట్టి లిమిట్ ఆధారంగా అయితే కనుక పెట్రోల్ డీజిల్ ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ లిమిట్ ని సైతం కూడా ఎదుర్కొని అందరికీ ఎంత కావాలో అంత సరఫరా చేసే నార్మల్ డేస్ తీసుకొచ్చే దిశగా అయితే కనుక ప్రభుత్వం అడుగులు వేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ కాకుండా ఎవరు అవసరానికి తగ్గట్టు వారు వినియోగించుకుంటే మాత్రం తప్పకుండా అయితే కనుక అందరికీ అందుబాటులోకి వస్తుందన్న సమాచారాన్ని అయితే కనుక ప్రజలందరికీ తెలియజేయాలన్న సమాధానం అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు నుంచి అయితే వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సంపత్. ఓకే సంతోష్, ఇప్పుడు స్టాక్ ఉన్నా కూడా బయటకు తీయకుండా కేవలం పలుకుబడి ఉన్న వారికి మాత్రమే డీజిల్ పోస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకు కూడా చూస్తున్నట్లయితే కనుక ఎవరైతే ఇటు పలు సంస్థలు అంటే కమర్షియల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించి పెట్రోల్ బంకులకి సైతం కూడా వస్తున్నటువంటి పరిస్థితులు అంటే వారి యొక్క ఆ పలుకుబడిని ఉపయోగించుకొని ఇటు డీజిల్ కావాలి, పెట్రోల్ కావాలి అంటూ కూడా డ్రమ్ముల్లో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని అయితే కనుక అధికారులు సైతం కూడా సీఎం చంద్రబాబు నాయుడికి వివరించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎవరిని ఉపేక్షించేది లేదు. అవసరమైతే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వారిపై కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా వాహనదారులందరికీ ఉపయోగపడేటువంటి ఈ అంశాన్ని ఎందుకంటే ఎవరికి కూడా బ్లాక్ చేయకుండా అదే విధంగా బ్లాక్ మార్కెట్ తరలి వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్, అదే విధంగా ఫిషరీ డిపార్ట్మెంట్, అదే విధంగా జిల్లా ఎస్పీ, టాస్క్ ఫోర్స్ ఇటువంటి అధికారులను సైతం కూడా రంగంలోకి దించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఇప్పటికే పలు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కర్నూలు, అదే విధంగా విజయవాడ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాల్లో అయితే కనుక పలు బొంకులు అయితే మూతపడడంతో పాటు కొన్ని బొంకులు అయితే కనుక విక్రయాలు అందించడంతో పాటు మరోవైపు పెట్రోల్ ఏదైతే పవర్ పెట్రోల్ సైతం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితిని అయితే కనుక అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఏదైతే ఇటు దిగుమతులు వెంటనే జరిగినప్పటికీ కూడా
పరిమితిని మించి కూడా ఎక్కువగా అవసరాలకి మించి కూడా ఎక్కువగా వాహనదారులు అయితే కనుక వారి యొక్క వెహికల్స్ లో పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు కొట్టించుకున్నటువంటి పరిస్థితిని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పూర్తి నివేదికను అయితే కనుక సాయంత్రం లోపు సీఎం చంద్రబాబు నాయుడు ఇటు అమరావతి వచ్చే లోపు అయితే కనుక ఒక నివేదికను సిద్ధం చేసి దీనిపై మరోసారి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సాయంత్రం సైతం కూడా ఈ యొక్క సిచ్యువేషన్ అనేది మరోసారి సమీక్ష చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయంటూ కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు కూడా గ్యాస్ ని కట్టడి చేసినటువంటి ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా పెట్రోల్ డీజిల్ వంతు వైపు వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని సైతం కూడా అధిగమించి ఈ యొక్క కొరతను అధిగమించి కంట్రోల్ తీసుకొచ్చే సిచ్యువేషన్ దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది కూడా జరుగుతున్నప్పటికీ భారత్ కు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఏదైతే పెట్రోల్ డీజిల్ కావచ్చు, ఇవన్నీ కూడా దిగుమతులు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నప్పటికీ కొన్ని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రజలందరూ కూడా పానిక్ సిచ్యువేషన్ గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఎదురవుతుందంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ అవసరానికి తగ్గట్టు వినియోగించుకుంటే మాత్రం అందరికీ అందుబాటులో ఉంటుంది అన్నటువంటి విషయాన్ని అయితే కనుక తెలియజేసేలాగా ఇటు ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఓకే సంతోష్, ఇప్పుడు మచిలీపట్నంలో డీజిల్ దొరక్క ఆటో టాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయినట్టు తెలుస్తుంది. అయితే ఉపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అసలు ఏదైతే సాయంత్రం లోపు వచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా ఏ విధంగా జరుగుతుంది ఈ సిచ్యువేషన్ అనేది, ఒకవైపు సిఎన్జి గ్యాస్ కి సంబంధించినటువంటి ఇటు ఆటోలు కావచ్చు ఇవన్నీ తిరుగుతున్నప్పటికీ కూడా డీజిల్ ఆటోలకి పరిమితికి మించి ఎక్కువగా కొట్టట్లేదు అన్న అంశంపై అయితే కనుక ఇప్పుడు అధికారులు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్లడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే వారి యొక్క జీవనోపాధి అంతా కూడా ఈ యొక్క ఆటోల మీదే ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు కూడా ఎక్కువగా అంటే కార్లకి ఎక్కువగా అంటే ఏదైతే సొంత వాహనాలు ఆటోలు కార్లు కావచ్చు వీటన్నిటికీ కూడా ఎక్కువ డీజిల్ కొడుతున్నారు. దానివల్ల ఆటోలకి తక్కువ కొట్టడం వల్ల మా జీవనోపాధి కోల్పోతున్నాము, మా యొక్క ఆధారం అనేది కూడా అనేక విధాలుగా కూడా ఇబ్బంది పడుతుంది అంటూ కూడా ఇటు అధికారుల దృష్టికి అయితే కనుక ఇటు ఆటో డ్రైవర్లు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడుకి వివరించడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పానిక్ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసే దిశగా అయితే కనుక అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది. అదేవిధంగా వారందరికీ కూడా ఆటో వారి అందరికీ కూడా ఎటువంటి పానిక్ సిచ్యువేషన్ గురవకుండా తప్పనిసరిగా అయితే కనుక వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను తీర్చేందుకు కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తుందంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ అధికారులు దీనిపై దృష్టి పెడితే మాత్రం తప్పనిసరిగా అయితే కనుక ఈ యొక్క పానిక్ సిచ్యువేషన్ అనేది పోతుందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇటు అధికారులకు అయితే కనుక దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతుంది. ప్రస్తుతం పెట్రోల్ బంక్ లో కూడా చూసుకున్నట్లయితే కనుక వాహనదారులందరూ కూడా క్యూ లైన్ కడుతున్నటువంటి పరిస్థితి, అంటే కంట్రోల్ చేస్తూ కూడా ఇటు ఎవరికి బాటిల్లో కావచ్చు, అదేవిధంగా డ్రమ్ముల్లో కావచ్చు, అదేవిధంగా క్యానుల్లో కావచ్చు ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి కొట్టకుండా ఎవరైతే వాహనాలు తీసుకొస్తారో ఆ వాహనాల్లో మాత్రమే ఇటు ఈ యొక్క పెట్రోల్ డీజిల్ అనేది కూడా సరఫరా చేస్తున్నటువంటి అంశాన్ని అయితే కనుక ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో చూస్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క సిచ్యువేషన్ కంట్రోల్ చేసే దిశగా అయితే కనుక ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా ఇటు అంచనా వేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు ఆటో వారికి యొక్క జీవన ఉపాధిని కోల్పోకుండా కూడా త్వరితగతిన అయితే కనుక అనేక విధాలుగా కూడా ఇటు చర్యలు చేపట్టేందుకు కూడా అధికారులు రంగంలోకి దిగినట్టు కూడా తెలుస్తా ఉంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ సంతోష్. వల్ల కూడా అందరు కూడా జాబ్కి వెళ్ళే వాళ్ళు అందరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. నేను పెట్రోల్ రేపు దొరికిద్దో లేదో అన్న భయంతో అందరు కూడా చూడండి ఎంత క్యూ కట్టేశారు. అందరు కూడా అలా కూడా కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చాలా మంది కూడా చాలా సఫర్ అవుతున్నారండి ఈ యుద్ధాల వల్ల. కానీ ఎందుకంటే పొద్దునేసి అందరూ కూలి పని చేసుకునే వాళ్ళే. దయచేసి ఈ అందరు కూడా అందరి దృష్టికి తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. కానీ 100 కొట్టే వాళ్ళు కూడా 1500 కొట్టడం వల్ల త్వరగా నైట్ 11:30 అయిపోయింది. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా పెట్రోల్ అయితే లేదు, ప్రతి బంక్ లో కూడా లేదని చెప్తున్నారు. ఇంకా అందరూ ఇక్కడ రావడంతో నేను నైట్ 11:30 మొత్తం అయిపోయింది. అది ఇక్కడ చుట్టుపక్కల విజయవాడలో ఎక్కడ కూడా మోస్ట్లీ 10 బంకుల్లో 1-2 బంకుల్లోనే పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. పెట్రోల్ కొరత అంటే ఏమీ లేదు సార్. ఇప్పుడు మనం ఒక లీటర్ కొట్టించుకునే వాళ్ళు కూడా 400-500 ఆయిల్ కొట్టించుకుంటున్నారు. దాని వల్ల ఇబ్బంది పడి పెట్రోల్ ఏదో అయిపోతుందని జనాల కంగారు వల్ల అంతే, అంతకు మించి ఏమీ లేదు. అది ఇరాన్ యుద్ధమా అది ఇది అని చెప్పి చెప్తున్నారు. అంతేగాని ఎప్పుడు వరకు లేనిది యుద్ధం జరిగేటప్పుడు ఇబ్బంది లేదు మనకు. ఇప్పుడు ఏమవుతుంది, దాని జనాల కంగారే. ఆ లీటర్ కొట్టించుకునే వాళ్ళు 400-500 కొట్టడం వల్ల దాని వల్ల 150 కొట్టించుకునే కస్టమర్లు కూడా ఈ కొరత వచ్చిన దాని వల్ల ఒక్కొక్కళ్ళు 500-1000 రూపాయలు
అందరూ ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. ఇందువల్ల మెయిన్ కొంత కొరత దీని వల్ల కూడా వస్తుంది. మామూలు నార్మల్ గా జరిగిపోతే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మొత్తం 10 రోజులు సరిపోయేటప్పుడు ఒక్కొక్కళ్ళే కొట్టించుకుంటారు కాబట్టి దీనివల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. మాకు ఈ ఇరాన్ వాళ్ళ యుద్ధాల వల్ల దాని గురించి మాకు కొండపల్లి ఆయిల్ రాకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళు మాకు ఇవ్వట్లేదు. దీని నిమిత్తం ఈ స్ట్రైక్ జరుగుతుంది. దీనికి ఆయిల్ కొన్ని బొంగులకు వస్తుంది, కొన్ని బొంగులకు రావడం లేదు. కొన్ని బొంగులకు రానప్పుడు ఆ బొంగుల కన్జ్యూమర్స్ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ అయిపోయినాక మళ్ళీ కన్జ్యూమర్స్ ఇంకో చోటుకి వెళ్తున్నారు. అక్కడ ఉండదు. అందువల్ల ప్రాబ్లం ఇంకంతకు మించి ఇంకేం లేదు. అది కాక ఇప్పుడు ఆయిల్ దొరకదని భయంతో జనాలు 50 రూపాయలు కొట్టించుకున్నారు. 100, 10 లీటర్లు కొట్టించుకున్నారు. 30 లీటర్లు అలా కొట్టించుకుంటున్నారు. అదో ప్రాబ్లము. జనాలు భయపడి కొట్టించుకుంటున్నారు. జనాలందరూ పానిక్ అయిపోయి అవసరం లేకపోయినా ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు. దానివల్ల పెట్రోల్ కొరత ఏర్పడుతుంది. ఇది కస్టమర్లకు అర్థం కాకుండా ఒక్కొక్కరు ట్యాంకులు ఫుల్ చేసుకుని క్యాన్లు పెడుతున్నారు. క్యాన్లకి ఏది కొట్టట్లేదు. అయినా కానీ ఫోర్స్ చేస్తున్నారు. దీనివల్ల పెట్రోల్ లేకుండా పోతుంది. చాలా కొరతగా ఉంటుంది. ఇదిగా సండే వచ్చింది, నిన్న సాటర్డే వచ్చింది. బ్యాంకులు సెలవులైనవి. కొన్ని పెట్రోల్ బంకులు ఆయిల్ లేకుండా ఉండడం వల్ల ఈ కొరత ఏర్పడుతుంది. చాలా ప్రాబ్లంగా ఉంటుంది. మనిషికి వచ్చి 3,000 రూపాయలు ఆయిల్ కొడుతున్నారంటే ఆనందవలసిన విషయమే తప్పింది, కానీ దెబ్బలాండమైన పద్ధతి కాదండి. ఎవరు ఈఆర్ఓ గారు ఉన్నారో ఎవరున్నారు? ఎంఆర్ఓ గారు ఆజ్ఞలోనేమో కోపులకేమో 100 లీటర్లు రాసేట ధర్మం కాదు. కాకపోతే ఏంటి, ఎంఆర్ఓ గారు ఒక మండలంలో 80 లీటర్లు కొట్టింది, 50 లీటర్లు కొట్టిందని కాగితం రాసి ఇవ్వడంలో మాత్రం ఈ కరువులో చాలా తప్పైన పని. అయితే ఎక్కడా లేనందువల్ల శ్రీనివాసరెడ్డి గారి గుంకాడు ఆయిల్ ఉండడం వల్ల చాలా ప్రతి మనిషికి కూడా ఆనందంగా 3,000 రూపాయల ఆయిల్ తోటి ఏదో రకంగా ఈ రోజు కథ గడుపుకుందామన్న ఆలోచనతో ధైర్యంగా ఎదురుకెళ్తున్నారు. కష్టమైనా కానీ రోజు బంకులు ఉండడం సరిపోతుందండి. అంటే మీ జీవనోపాధి ఎక్కడండి ఇంకా లేదండి. పని కూడా కొరత ఇబ్బందిగా ఉందండి. 2 లీటర్లు ఆటో వాళ్ళకండి దానికి కండిషన్ అదండి. అంటే ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధలు అంటే తెలియదండి. ఎన్నాళ్ళు బాగా తెలియదు, మాకు తెలీదు. బంకు ఎన్ని మంది మాకు అలాగే తెలియదు, మాకు తెలియదండి. సార్ మాకు ఇచ్చింది 2 లీటర్లు అండి. పొద్దున ఆ బంకులో ఉన్నాండి 4 గంటలకి. ఈ పొద్దు ఇప్పుడు ఈ బంకులో మాకు ఇంకా జీవనోపాధి ఏదండి మాకు లేదు. నేను లైన్లో నుంచున్నానండి. ఇంతవరకు నాకు డీజిల్ అందలేదు. ఆటో డ్రైవర్. అంటే దీనివల్ల మీకు ఏంటి ఇబ్బంది పడుతుంది? మరి ఆయిల్ వల్ల కదండి. మరి కిరాలు లేవు. బండి ఎడితేనే కదా మాకు పొట్టలేదు. బండి ఎడితేనేమో పొట్టలేదండి. ఇందులో లేదు. దీనివల్ల చాలా ట్రబుల్ అవుతుందండి. రైతులు ఏమైనా ఉండే, ఆటో మెకానికల్ ఏమైనా ఉండే, ఆటో డ్రైవర్లు